హాయ్ అండి, నేను మీ చంద్రకళ. వెల్కమ్ టు చంద్రకళ మ్యాథ్స్ వరల్డ్. ఈరోజు మనము మ్యాథమెటిక్స్ యొక్క మ్యాజిక్ చూద్దాము. చూడండి, చిన్న కాన్సెప్ట్. 3 క్యూబ్, 3 ఇంటూ 3 ఇంటూ 3 అంటే 3ని 3 టైమ్స్ వేయాలి అని అర్థం. సో 27 వచ్చింది. నెక్స్ట్, ఈ టాపిక్ని ఆల్రెడీ నేను ముందు వీడియోలో చెప్పాను. క్యూబ్ అంటే మనము రైట్ సైడ్ రాసుకుంటాము, కానీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంటుందన్నమాట పవర్ అనేది. 3 దీన్ని ఏం రాయాలి అంటే 3కి పవర్లో 3, మళ్ళీ పవర్లో 3. దీన్ని 3 పవర్ 3ని 3 టైమ్స్ వెయ్యాలి. ఇది పవర్లో ఎన్ని టైమ్స్ వెయ్యాలి అన్నదన్నమాట. ఈ నెంబర్ని ఎన్ని టైమ్స్ వేయాలి? 3 టైమ్స్ వేయాలి. సో 3 పవర్ 27. దాన్ని మల్టిప్లై చేస్తే మనం 27 టైమ్స్ 7 6 2 5 5 9 7 4 8 4 9 8 7 ఇంత అమౌంట్ వస్తుందన్నమాట ఇది. నెక్స్ట్ 3 ఫ్యాక్టోరియల్. ఇది అందరికీ తెలిసిందే. 3 ఇంటూ 2 ఇంటూ 1, 3 2 6, 6 1 is 6 అన్నమాట. నెక్స్ట్ 3కి పవర్లో ఫ్యాక్టోరియల్. పవర్లో ఫ్యాక్టోరియల్ అంటే పైన వేసుకోవాలన్నమాట. 3కి పవర్ 2 పవర్ 1. ఇందాకే చెప్పుకున్నాం. ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ 3ని 3 టైమ్స్ వేయాలి. ఇక్కడ ఏంది? 2 ఉంది. 2ని ఎన్ని టైమ్స్ వేయాలి? 1 టైం వేయాలి. సో 3 పవర్ 2 అంతే. ఒక్కసారి వేయాలి కాబట్టి 1 టైం అనమాట. సో 3 స్క్వేర్ అంటే 3 ఇంటూ 3 దట్ ఈస్ 9 అనమాట. చూడండి, చిన్న కాన్సెప్ట్, బట్ డిఫరెన్స్ మనము అబ్జర్వ్ చేయాలన్నమాట. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. చంద్రకళ మ్యాథ్స్ వరల్డ్. థ్యాంక్ యూ.